ఐపీఎల్ ఫైనల్స్లో గెలిచిన టీంకు 20 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. కానీ మీకు తెలుసా, ఐపీఎల్లో ఆడే ప్రతి టీంకి దాదాపుగా 200 కోట్లు ఖర్చవుతుంది. అంటే ప్లేయర్స్కి జీతాలివ్వడం, వాళ్ళ ప్రయాణాలకు అయ్యే ఖర్చు, వాళ్ళ ప్రాక్టీస్కు అయ్యే ఖర్చు, ఇలా ప్రతి ఖర్చు కూడా ఆ టీమ్స్ యొక్క ఓనర్స్ స్వయంగా భరిస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రైజ్ మనీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఆ టీమ్స్కి చెందిన ఓనర్స్. మరసలు వాళ్ళకు లాభం ఏంటి? కావ్య మరన్ గారు సన్ నెట్వర్క్ యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన కళానిధి మరన్ గారి కూతురు. మనం చూసే జెమినీ టీవీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, ఖుషీ టీవీ, జెమినీ కామెడీ, జెమినీ లైఫ్ ఛానల్స్కి ఇతనే ఓనర్. అయితే 2012లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఈ సన్ నెట్వర్క్ సొంతం చేసుకుంది. 2018 నుండి ఈ టీంకి సీఈఓగా కావ్య మరన్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ముంబై ఇండియన్స్కి ఓనర్గా అంబానీ గారి భార్య నీతా అంబానీ గారు, కేకేఆర్కి మనందరికి తెలుసు షారుఖ్ ఖాన్ గారు, పంజాబ్ కింగ్స్కి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా గారు, ఇలా ప్రతి టీంకి ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యానో లేదా పెద్ద సెలబ్రిటీనో ఓనర్గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు వీళ్ళు ఈ ఐపీఎల్ టీమ్స్ని ఎందుకు కొన్నారు? వాళ్లకు లాభం ఏంటి? వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయన్న డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది. సరే, మరి ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఐపీఎల్ మొదలవ్వడానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందు ఐసీఎల్ అనే క్రికెట్ లీగ్ స్టార్ట్ అయింది. దాని ఫుల్ ఫామ్ ఇండియన్ క్రికెట్ లీగ్. దీనిని జీ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించేది. దీనికి బీసీసీఐకి ఎటువంటి సంబంధం లేదు. జీ టీవీ, జీ తెలుగు అనే ఛానల్స్ మనకు బాగా తెలుసు. ఆ ఛానల్స్కి చెందిన ఓనర్స్ ఈ ఐసీఎల్ లీగ్ను స్టార్ట్ చేశారు. ఐసీఎల్ సేమ్ ఐపీఎల్ లాగే ఉండేది. ఇందులో కూడా ఇండియాలో ఉన్న డిఫరెంట్ సిటీస్ని రిప్రజెంట్ చేస్తూ టీమ్స్ ఉండేవి. ఈ టీమ్స్ కూడా ఐపీఎల్ లానే ప్లేయర్స్ని కొని వాళ్లతో ఈ ఆటలు ఆడించేవాళ్ళు. అయితే ఈ ఐసీఎల్ను బీసీసీఐ కానీ ఐసీసీ కానీ అధికారికంగా గుర్తించలేదు. ఐసీసీ మరియు బీసీసీఐకు ఐసీఎల్ అంటే నచ్చకపోయేది. ఎందుకంటే ఐసీఎల్లో ఆడటానికి చాలా మంది ప్లేయర్స్ వెళ్లేవాళ్ళు. అలా వెళ్లకూడదు అని బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్లో ప్లేయర్స్ యొక్క జీతాలను పెంచేసింది. అంతేకాదు, ఎవరైనా ఐసీఎల్లో ఆడటానికి వెళ్తే వారిపై లైఫ్ టైం బ్యాన్ విధిస్తామని కూడా బీసీసీఐ ప్రకటించింది. ఎందుకంటే బీసీసీఐకు తన కంట్రోల్లో లేని ఏ ఒక్క టోర్నమెంట్స్ జరగటం ఇష్టం లేదు. కాబట్టి బీసీసీఐ సెప్టెంబర్ 13, 2007న సేమ్ ఇలాంటి టోర్నమెంట్ని అనౌన్స్ చేసింది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్. ఈ ఐపీఎల్ ఐడియా అనేది ఆ సమయంలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయిన లలిత్ మోడీకి వచ్చింది. ఇతనే దాన్ని మొదట్లో ఆర్గనైజ్ చేసేవాడు. ఇతను ఐసీఎల్ నుండి కాపీ కొట్టి ఐపీఎల్ను సృష్టించలేదు. కానీ అంతకుముందు నుండే ఉన్న ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనే ఫుట్బాల్ మరియు ఎన్బీఏ అనే బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఐపీఎల్ను స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. 2008లో మొట్టమొదటి ఐపీఎల్ టోర్నమెంట్ జరిగింది. అయితే ప్లేయర్స్పై లైఫ్ టైం బ్యాన్ లాంటి రిస్ట్రిక్షన్ ఉండటం కారణంగా ఐసీఎల్లో ఆడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలా చివరికి ఐసీఎల్ కనుమరుగైపోయింది. 2009లో ఐసీఎల్ చివరి టోర్నమెంట్ జరిగింది. ఐపీఎల్ బిజినెస్ మోడల్ మనకు అర్థం కావాలంటే ఇదంతా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బీసీసీఐ పాత్ర ఏంటో ముందు మనకు అర్థం అవ్వాలి. ఇక ఐపీఎల్ టీం కొన్న వారికి, అంటే టీమ్ ఓనర్స్ లైక్ కావ్య మరన్ లాంటి వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి చాలా రకాలుగా డబ్బులు వస్తాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, టైటిల్ స్పాన్సర్. మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్ మొదలైనప్పుడు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని పిలిచేవాళ్ళు. దాని తర్వాత పెప్సీ ఐపీఎల్ అని, వివో ఐపీఎల్ అని, అండ్ ప్రెజెంట్ ఇప్పుడు టాటా ఐపీఎల్ అని పిలవడం మనం చూస్తున్నాం. దీన్నే టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ టైటిల్ స్పాన్సర్ చేయడానికి చాలా ఖర్చు చేస్తుంటాయి. ఐపీఎల్ మొదలైన సమయంలో మొదటి 5 సంవత్సరాలు డిఎల్ఎఫ్ అనే కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ఉండేది. ఆ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 40 కోట్లు డిఎల్ఎఫ్ కంపెనీ బీసీసీఐకు ఇచ్చేది. దాని తర్వాత 2013 నుండి 2015 మధ్యలో టైటిల్ స్పాన్సర్గా ఉన్న పెప్సీ 79 కోట్లు, అలాగే 2016 నుండి 2017 మధ్య వివో 100 కోట్లు, 2018 నుండి 2019 మధ్య ఇదే వివో ఏకంగా 440 కోట్లు ప్రతి సంవత్సరం టైటిల్ స్పాన్సర్గా ఉండటానికి బీసీసీఐకు ఇస్తూ వచ్చాయి. ప్రస్తుతం 330 కోట్లతో టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్గా ఉండడం మనం గమనించవచ్చు. టాటా వివో కంటే చాలా తక్కువే ఇస్తుంది. అందుకోసమే ఐపీఎల్ నిర్వాహకులు ఎప్పుడు కూడా చైనీస్ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు స్పాన్సర్షిప్స్ కోసం. ఇక అదలా ఉంటే ఇలా టైటిల్ స్పాన్సర్స్ నుండి వచ్చిన ఆదాయంలో 50% బీసీసీఐ ఉంచుకుంటుంది. ఇక మిగిలిన 50% ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి ఇస్తుంది. నంబర్ 2, అఫీషియల్ స్పాన్సర్స్. టైటిల్ స్పాన్సర్స్ లాగే కొన్ని కంపెనీస్ ఐపీఎల్లో రకరకాల వాటిని స్పాన్సర్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సియట్ టైర్స్ అనే బ్రాండ్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ను స్పాన్సర్ చేయడానికి 30 కోట్లు బీసీసీఐకు ఇస్తుంది.
సేమ్ ఇలాగే క్రెడ్ అనే బ్రాండ్ క్రెడ్ పవర్ ప్లేని, టాటా బ్రాండ్ టాటా నియో బాక్స్ని, డ్రీమ్11 అనే బ్రాండ్ డ్రీమ్11 గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ను స్పాన్సర్ చేయడానికి కొన్ని కోట్లు బీసీసీఐకు ఇస్తూ ఉంటారు. ఇక ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ అఫీషియల్ స్పాన్సర్స్ నుండి 210 కోట్లు వసూలవుతుంది. అందులో 50% బీసీసీఐ తీసుకుంటుంది, మిగిలిన 50% ఐపీఎల్ ఓనర్స్ తీసుకుంటారు. నెంబర్ 3, రైట్స్ టు బ్రాడ్కాస్టర్స్. ఐపీఎల్కు వచ్చే అతిపెద్ద ఆదాయ మార్గం బ్రాడ్కాస్టర్స్ అని చెప్పకు తప్పదు. ఐపీఎల్ అనేది ఏదో ఒక టీవీ ఛానల్లో ప్రసారం కావాలి. అది ఏ ఛానల్? చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఐపీఎల్ను ప్రసారం చేయడానికి పోటీ పడుతుంటాయి. కాబట్టి బీసీసీఐ ఏ ఛానల్ ఎక్కువ డబ్బు ఇస్తుందో ఆ ఛానల్కి ఐపీఎల్ను ప్రసారం చేసే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఇస్తుంది. 2008 నుండి 2017 వరకు సోనీ సంస్థ 8,200 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సంపాదించుకుంది. అంటే సంవత్సరానికి 820 కోట్లు అన్నమాట. అందుకే 2017 వరకు మనం ఐపీఎల్ను సోనీ ఛానల్స్లోనే చూస్తూ ఉండేవాళ్ళం. తర్వాత 2018 నుండి 2022 వరకు అంటే 5 సంవత్సరాలకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ వాళ్ళు 16,400 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సంపాదించుకుంది. అంటే సంవత్సరానికి 3,300 కోట్లు. ఇక ప్రస్తుతం జియో సినిమా మరియు డిస్నీ ఇండియా కలిసి ఏకంగా 24,000 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సంపాదించుకున్నారు. గత 2 సంవత్సరాలుగా జియో సినిమాలోనే ప్రసారం అవుతుంది ఐపీఎల్. ఇంత భారీ మొత్తంలో ఇన్ని వేల కోట్లు బీసీసీఐకి ఇస్తుంటాయి టీవీ ఛానల్స్ ఐపీఎల్ను తమ ఛానల్స్లో ప్రసారం చేసుకోవడానికి. అయితే బీసీసీఐ ఈ ఆదాయంలో 50% ఉంచుకుని మిగతా 50% టీమ్ ఓనర్స్కి ఇస్తుంది. అసలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ టీవీ ఛానళ్లు ఐపీఎల్ను ఎందుకు ప్రసారం చేస్తున్నాయి? వాళ్లకు లాభం ఎలా వస్తుంది? నిజానికి ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఎన్నో రెట్లు సంపాదిస్తారు. మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు ప్రతి ఓవర్కి 10 సెకండ్ల యాడ్ ఒకటి వస్తూ ఉంటుంది, గమనించారా? ఇలా మ్యాచ్ మధ్యలో లేదా ఓవర్ల మధ్యలో తమ యాడ్స్ ప్లే చేయడానికి ప్రతి 10 సెకండ్ల యాడ్కు 15 లక్షలు ఈ టీవీ ఛానళ్లు ఆ కంపెనీల నుండి వసూలు చేస్తాయి. ఉదాహరణకు థమ్స్అప్ యాడ్ మ్యాచ్ మధ్యలో వస్తుంది అంటే జియో సినిమా ఛానల్ థమ్స్అప్ దగ్గర నుండి ప్రతి 10 సెకండ్ల యాడ్కు 15 లక్షలు తీసుకుంటుంది. ఇలా ఎన్ని యాడ్స్ ప్లే అవుతే అన్నిసార్లు 15 లక్షలు జియో సినిమా తీసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దాదాపుగా 2 నెలలు జరిగే ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తంలో ఎన్ని వేల యాడ్స్ ప్లే అవుతాయో. సో దీన్ని బట్టి చూస్తే బ్రాడ్కాస్టింగ్ చేసే ఛానళ్లు ఎంత సంపాదిస్తుంటాయో అర్థమవుతుంది. ఇకపోతే బీసీసీఐ ఇచ్చే ఈ 50% రెవెన్యూ అన్ని టీమ్స్ సమానంగా పంచుకుంటాయి. కానీ నిజానికి ఒక టీమ్ ఓనర్ దృష్టితో చూస్తే ఈ డబ్బు ఏమాత్రం సరిపోదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ప్రతి టీం దాదాపుగా 200 కోట్లు కేవలం ప్లేయర్స్ పైనే ఖర్చు పెడుతుంటాయని. కాబట్టి ఈ టీమ్స్కు ప్రత్యేకమైన ఆదాయ మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. నంబర్ 1, టీమ్ స్పాన్సర్స్. మీరు గమనించి ఉంటారు, ప్రతి టీం జెర్సీ పైన కొన్ని బ్రాండ్స్ యొక్క లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ బ్రాండ్స్ ఎన్నో కోట్లు ఇచ్చి వారి లోగోస్ను టీం జెర్సీ పైన పెట్టించుకుంటారు. ప్రతి జెర్సీ పైన, క్యాప్స్ పైన, ప్యాంట్స్ పైన అన్ని కలిపి దాదాపుగా 10 లోగోస్ ఉంటాయి. బ్రాండ్ లోగో జెర్సీకి ముందు భాగంలో అంటే ఎక్కువగా కనిపించే చోట ప్రింట్ చేస్తే వాళ్ళు 25 నుండి 30 కోట్లు, అదే వెనక ప్రింట్ చేయిస్తే వాళ్ళు 10 నుండి 15 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రాంచైజ్ ఓనర్స్కి. ఇలా ఒక్కో టీం బ్రాండ్ వాల్యూని బట్టి ఈ ప్రైజింగ్ ఉంటుంది. సిఎస్కే, ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీల బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ చార్జ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 3 టీమ్స్కి కలిపి మొత్తం 75% ఫ్యాన్ బేస్ ఉంటే మిగతా టీమ్స్కి మొత్తం కలిపి కేవలం 25% మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ 3 టీమ్స్ బ్రాండ్ వాల్యూ చాలా పెద్దది. నెంబర్ 2, టికెట్ సేల్స్. టికెట్స్ ద్వారా కూడా ఐపీఎల్ టీం ఓనర్లు సంపాదిస్తూ ఉంటారు. ప్రతి ఐపీఎల్ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో దాదాపు 7 మ్యాచ్లు ఖచ్చితంగా ఆడుతుంది. కాబట్టి టికెట్స్ అమ్మడం ద్వారా వచ్చిన అమౌంట్లో 80% ఆ హోమ్ టీం తీసుకుంటుంది. మిగతా 20% హోమ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబైలో ఉన్న వాంకెడే స్టేడియంలో మ్యాచ్ జరిగితే టికెట్స్ ద్వారా వచ్చిన ఆదాయంలో 80% ముంబై ఇండియన్స్కి, 20% మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కి వెళ్తుంది. అయితే ఈ టికెట్స్ అమ్మడం ద్వారా ప్రతి మ్యాచ్కు 4 కోట్లు వస్తూ ఉంటాయి. అంటే ఐపీఎల్ అయిపోయేసరికి దాదాపుగా 28 కోట్లు ప్రతి టీం ఈ టికెట్ల అమ్మకం ద్వారా సంపాదిస్తూ ఉంటారు. ఇక అందులో నుంచి 20% స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్కి వెళ్తుంది. నెంబర్ 3, మర్చెంటైజ్. ఐపీఎల్లో ప్రతి టీంకు ఒక జెర్సీ ఉంటుంది. ఆ టీమ్స్ని అభిమానించే వాళ్ళు వారి ఫేవరెట్ ప్లేయర్ జెర్సీ కొనుక్కుంటూ ఉంటారు. ఇలా ఆ టీం లోగోస్ని ఫోన్ కవర్స్ మీద, కీ చైన్స్ మీద, క్యాప్స్ పైన ఇలా చాలా వస్తువులపైన ప్రింట్ చేసి అమ్ముతూ ఉంటాయి ఐపీఎల్ టీమ్స్. అలా వచ్చిన ఆదాయం టీమ్ ఓనర్స్ దగ్గరికి వెళ్తుంది. నెంబర్ 4, ప్రైజ్ మనీ. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే గెలిచిన టీంకి 20 కోట్లు, ఫైనల్లో ఓడిన టీంకి 13 కోట్లు, క్వాలిఫైయర్ 2లో ఓడిన టీంకి 7 కోట్లు, ఎలిమినేటర్లో ఓడిన టీంకి
6.5 కోట్లు ఇస్తారు. అయితే ఈ మనీలో సగం ఐపీఎల్ టీమ్ ఓనర్స్ తీసుకుంటారు, మిగతా సగం టీం మెంబర్స్ అందరికీ సమానంగా ఇస్తారు. కానీ ఈ ప్రైజ్ మనీ కంటే ఎన్నో రెట్లు ప్రతి ప్లేయర్ ఆక్షన్స్ ద్వారా సంపాదిస్తూ ఉంటారు. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ లాంటి రకరకాల అవార్డ్స్ ఉంటాయి. అదే కాకుండా ప్రతి మ్యాచ్కు ప్లేయర్స్ అందరికీ సపరేట్గా మ్యాచ్ ఫీ అని కూడా ఉంటుంది. సో గైస్, చూసారు కదా ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఎలా సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.